హాయ్ ఎవరివన్. మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అజంతా ఫార్మా లిమిటెడ్ కన్సాలిడేట్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా ఫైనాన్షియల్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. దీంట్లో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. కానీ మన ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తే అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ వచ్చి డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట. ఇక్కడ అమౌంట్ చూసినామంటే క్రోడ్స్లో ఉంది. సో ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ 971 క్రోర్స్ అయితే ఇప్పుడు 1105 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గరగా 130 క్రోర్స్ పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ చూసినట్టే 34 క్రోర్స్ నుండి 13 క్రోర్స్ తగ్గిందనమాట. సో ఎందుకు తగ్గిందని ఇక్కడ రెఫర్ నోట్ 4 ఉందన్నమాట. ఈ నోట్ 4 అనేది చెక్ చేసుకోవాలా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెళ్ళామంటే ఇక్కడ నోట్ 4 ఉందన్నమాట, అదర్ ఇన్కమ్. సో ఎందువల్ల అంటే అజంతా ఫార్మా అనేది ఫార్మా కంపెనీ కాబట్టి వీళ్ళకు ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్స్ లాసెస్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది తగ్గింది. సో ఎంత తగ్గిందంటే 34 క్రోర్స్ నుండి 13 క్రోర్స్ తగ్గిందనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్స్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 246 క్రోర్స్ అయితే ఇక్కడ 239 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ మనం ఓ పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ రెవెన్యూ చూసినప్పుడు 971 క్రోర్స్ నుండి 1105 క్రోర్స్ 130 క్రోర్స్ పెరిగింది. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది తగ్గిందనమాట. అంటే వీళ్ళు ప్రైసెస్ పెంచిండొచ్చు అనమాట. అందువల్ల వీళ్ళు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తగ్గిందనమాట. అలాగే పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ చూసినామంటే 39 క్రోర్స్ ఇది కాన్స్టెంట్గా ఉందన్నమాట. అలాగే చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 16 క్రోర్స్ క్రెడిట్ అయితే ఇప్పుడు 15 క్రోర్స్ డెబిట్ అయిందనమాట. సో దీనివల్ల మనకి ఏమర్థమైందంటే వీళ్ళ రెవెన్యూస్ అనేది పెరిగింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తగ్గింది. అంటే వీళ్ళు ప్రైసెస్ పెరిగించిండొచ్చు అనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 192 క్రోర్స్ అయితే ఇప్పుడు 231 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర 40 క్రోర్స్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది అనమాట. అంటే వీళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకోవచ్చు, లేదంటే హైక్లు బోనస్లు ఇచ్చేటచ్చు, అలాగే మేనేజ్మెంట్ శాలరీ కూడా పెరిగిండొచ్చు అనమాట. సో దానివల్ల ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది. సో ఇది మనము అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. లాస్ట్ ఇయర్ 2.84 క్రోర్స్ అయితే ఇప్పుడు 2.49 క్రోర్స్. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ అనేది కొంచెం తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ 2 క్రోర్స్ పే చేస్తారంటే ఇది మినిమల్ డెప్ట్ అనమాట. ఇది జీరో డెప్ట్ కంపెనీ, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డిప్రిషియేషన్. సో లాస్ట్ ఇయర్ 33.3 క్రోర్స్ అయితే ఇప్పుడు 34.2 క్రోర్స్. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్స్. సో అదర్ ఎక్స్పెన్స్ చూసినామంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 340 క్రోర్స్ అయితే ఇప్పుడు 265 క్రోర్స్ అనమాట. ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. సో దీనికి రెఫర్ నోట్ 4 చూసినామంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసినామన్నమాట. ఇక్కడ అదర్ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్, ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ ఉందన్నమాట. సో దీనివల్ల వీళ్ళకు అదర్ ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినట్టు 168 క్రోర్స్ నుండి 290 క్రోర్స్ పెరిగిందనమాట. సో వీళ్ళకు ఎక్స్పెన్స్ అనేది తగ్గడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో లాస్ట్ ఇయర్ 38 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు 91 క్రోర్స్ అనమాట. సో ఎందువల్లంటే వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది కాబట్టి కరెంట్ ట్యాక్స్ కూడా పెరిగింది. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 4 క్రోర్స్ క్రెడిట్ అయితే ఇప్పుడు 10 క్రోర్స్ క్రెడిట్ అయిందనమాట. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే సో లాస్ట్ ఇయర్ 134 క్రోర్స్ అయితే ఇప్పుడు 210 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 75 క్రోర్స్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సో సెప్టెంబర్ క్వార్టర్ 275 క్రోర్స్ అయితే ఇప్పుడు 290 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గరగా 15 క్రోర్స్ పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినామంటే 195 క్రోర్స్ 210 క్రోర్స్. ఇక్కడ 15 క్రోర్స్ పెరిగింది అనమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది రిజల్ట్స్ బాగానే వచ్చింది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. లాస్ట్ ఇయర్ 10.5 రూపీస్ అయితే ఇప్పుడు 16.6 రూపీస్ అనమాట.
సో దగ్గర వీళ్ళకు 60% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టే 15.5 నుండి 16.6 అనమాట. సో ఇక్కడ 10% అట్లా పెరిగిందనమాట. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ 26 రూపీస్ ఇంట్రీమ్ డివిడెండ్ అనౌన్స్ చేసినారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయి, దాంతోపాటు వీళ్ళు డివిడెండ్ కూడా ఇచ్చినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు మనం అజంతా ఫార్మా వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే కరెంట్ పీ అనేది 37.2 ఉందన్నమాట. 3 years పీ చూసినామంటే 25.8. సో 3 years పీ చూసినప్పుడు కరెంట్ పీ ఎక్కువ ఉంది. సో అంటే 3 yearsతో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వాల్యూ. సో రిజల్ట్స్ రాకముందు ఎలా ఉందో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పీ అనేది 40.5 ఉంది. సో రిజల్ట్స్ అనేది బాగా వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్. సో దానివల్ల దీని పీ అనేది 40.5 నుండి 37.2కు తగ్గిందనమాట. సో మనము రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు కరెంట్ పీ అనేది ఇప్పుడు అండర్ వాల్యూలో ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే కరెంట్ పీ అనేది 3 years, 5 years, 8 years మీడియన్ పీ అయితే కంపేర్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే కరెంట్ పీ 37 ఉంటే 3 years వచ్చి 25.6, అలాగే 5 years వచ్చి 25.4, 8 years వస్తే 25.7. సో ఇక్కడ 3 years, 5 years, 8 years వస్తే 25.7, 25 రేంజ్లో ఉంది. కరెంట్ చూస్తే 37 ఉందన్నమాట. అంటే మనం 3 years, 5 years, 8 years పోల్చినప్పుడు అజంతా ఫార్మా అనేది ఇప్పుడు కొంచెము ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అంటే వీళ్ళకు గ్రోత్ ఉండొచ్చు, దానివల్ల ఇది ఓవర్ వాల్యూ ఉండొచ్చు అనమాట. సో అలాగే దీని లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాం. సో సెప్టెంబర్ క్వార్టర్లో 24.7, సో ఇక్కడ బాగా వచ్చినాయి అనమాట. అలాగే జూన్లో 19.1, సో ఇక్కడ బాగా వచ్చినాయి. సో మార్చ్ క్వార్టర్లో 19% నెగిటివ్లో ఉందన్నమాట, ఇక్కడ బాగా రాలేదు. అలాగే డిసెంబర్ క్వార్టర్లో 29% నెగిటివ్లో ఉందన్నమాట, ఇక్కడ బాగా రాలేదు. సో లాస్ట్ 4 quartersలో వీళ్ళకు 2 quarters రిజల్ట్స్ బాగా వచ్చినాయి, 2 quarters సరిగ్గా రాలేదు. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో చూస్తే వీళ్ళకు రిజల్ట్స్ అనేది బాగా వచ్చిందనమాట. దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ 1 year. సో 1 year ముందు వీళ్ళ ప్రైస్ అనేది 1200 ఉందన్నమాట. సో 2 quarters బాగా వచ్చింది, 2 quarters సరిగ్గా రాలేదు. దీని ప్రైస్ అనేది 1200 నుండి ఎంత పెరిగిందంటే 2400, అంటే డబుల్ అయింది. తర్వాత కొంచెం తగ్గిందనమాట. కరెంట్ ప్రైస్ వస్తే 2100 ఉందన్నమాట. అంటే దగ్గర 80 to 90% పెరిగిందనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ చూస్తే 2 quarters సరిగ్గా రాలేదు, 2 quarters బాగానే వచ్చాయి. అలాగే కరెంట్ క్వార్టర్ బాగానే వచ్చింది. సో లాస్ట్ 1 yearలో 2 quarters సరిగ్గా వచ్చి 2 quarters సరిగ్గా రాకుండా కూడా ప్రైస్ అనేది దగ్గర 90% పెరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈరోజు దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాం. సో ఈరోజు చూసినామంటే దీని రిజల్ట్స్ అనేది మనకు 412 అనమాట. అంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది. కానీ ప్రైస్ చూసినామంటే దీని ప్రైస్ అనేది టుడే 2.7% పెరిగిందనమాట. అంటే మార్కెట్ వచ్చి రిజల్ట్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు అనమాట. సో దానివల్ల దాని ప్రైస్ కూడా ఇక్కడ మనకు 2141 నుండి 2173, 170 వరకు పెరిగిందనమాట. అలాగే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్స్లో బాగా వచ్చినాయన్నమాట. అది పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్గా మనకేమర్థమైందంటే అజంతా ఫార్మా లిమిటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే కరెంట్ పీ వచ్చి 40 నుండి 37 తగ్గిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అజంతా ఫార్మా అనేది అండర్ వాల్యూలో ఉంది. కానీ మన కరెంట్ పీ అనేది 3 years, 5 years, 8 yearsతో కంపేర్ చేసినప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలా దీని ROE, ROC ఎలా ఉందో చెక్ చేస్తాము. సో ROC కరెంట్ వచ్చి 22.6 ఉంటే 3 years ముందు 21.2% అనమాట. సో ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ అయింది. అలాగే ఇక్కడ ROE చూసినామంటే ROE 17.9, 21.2 అయితే సో ఇక్కడ తగ్గిందనమాట. అలాగే ROC చూస్తే 27.8% నుండి 22.6% అనమాట. సో ఇక్కడ తగ్గిందనమాట. సో ROE, ROC అనేది లాస్ట్ 3 years పోల్చుకున్నప్పుడు కరెంట్ వచ్చి కొంచెం తగ్గిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే డెప్ట్ వచ్చినప్పుడు 0.01, అంటే మినిమల్ డెప్ట్, జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.